పవన్ కళ్యాణ్ కూడా సహకరిద్దామంటున్నారు. ఇంకా 10 ఏళ్ళు చేయాలంటున్నారు. ఆ గొప్పతనంగా మాట్లాడారు తను కూడా. పవన్ కళ్యాణ్ బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ఉంది, బ్రహ్మాండమైన ప్రజా ఆదరణ ఉంది. పవన్ కళ్యాణ్ రేంజ్కు తగ్గ పదవే ఇవాళ. అండి నమస్తే అండి, మీ పేరేంటండి? నా పేరు వెంకటాద్రి అండి, రావి వెంకటాద్రి. మేము దర్శి నియోజకవర్గం అండి, దర్శి నుంచి వచ్చాము. ప్రజెంట్ గవర్నమెంట్ ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రజలకు దగ్గరలో ఉందా లేదా అంటే అసలు ఏం చెప్తారు? బాగానే ఉందండి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎప్పుడూ బాగానే ఉంటుంది, ఎప్పుడూ బాగానే ఉంటుంది. జనాల కోసమే అన్నీ చేద్దాం, అభివృద్ధి చేద్దాము అని చాలా పాటు పడతాడు. అందుకు కాబట్టి ఇంతకుముందు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఐటీసీ కంపెనీలో అన్నీ తెచ్చేటప్పుడు హైటెక్ అన్నప్పుడు కొంతమంది హేళన చేశారు. హేళన చేసినా కానీ బాబు గారు తీరా ఏమైంది, హైదరాబాద్ ఇవాళ ఢిల్లీ తలదన్నే విధంగా ఆదాయాన్ని తీసుకొచ్చి హైదరాబాద్ని సమకూర్చిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. స్కిల్ డెవలప్మెంట్ అవి ఉండబట్టి ఇప్పుడు మన వాళ్ళు ఎక్కడెక్కడో అందరూ జాబులు చేసుకుంటున్నారండి. దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా డెవలప్ చేశారు. డెవలప్ చేసి ఇవాళ జాబులు చేసుకుంటున్నాను. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఎంతమంది స్పందించారండి? అన్ని దేశాల్లో మన జాబులు చేసుకుంటున్న మన యువత కానీ ఎవరైనా కానీ స్పందించారు. చాలా చక్కగా ఇక్కడ చేయకపోయినా ఇంకా అక్కడ ఎక్కువగా చేసి మన వాళ్ళు ధర్నాలు కానీ ఏవైనా కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారండి. చాలా చక్కగా ఐటీ కంపెనీ అభివృద్ధి కానీ ఇక్కడ కూడా వస్తాయని కోరుతున్నాము. అన్నీ చాలా తీసుకొస్తారని. అలాగే లోకేష్ గారు, ఇంతకుముందు మేము చూసిన లోకేష్ వేరండి, ఇప్పుడు చూసే లోకేష్ వేరండి. చాలా చేంజ్ వచ్చింది. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏంది కలిసి అభివృద్ధి నడవాలి, ఇంకా 10 ఏళ్ళైనా కానీ చంద్రబాబు గారు చెయ్యాలి అని అంటున్నారు. అది చెయ్యాలన్నది చాలా గొప్ప విషయం అండి. గొప్పతనంగా మాట్లాడుతున్నాడు తను కూడా. ముగ్గురు చాలా చక్కగా వ్యవహరిస్తున్నారు. అలా చేసుకుంటూ పోతే రాష్ట్రం ఎవరైనా కానీ రాష్ట్రం డెవలప్ అయిందంటే ఫలాని వాళ్ళని చనిపోయే వరకు చెప్పుకునే విధానంగా ఏదైనా ఉందంటే మన చంద్రబాబు నాయుడు గారి తర్వాత అయినా చెప్పుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే. అలా జరుగుతుంది. ముందు రోజుల్లో కూడా రాష్ట్రాన్ని కూడా చాలా డెవలప్ చేస్తారని ఆ నమ్మకం మాకుంది. వైసీపీ ప్రభుత్వం అపోజిట్ లీడర్లు గతంలో చూశారు కదండి, అప్పుడు ఎందుకు అభివృద్ధి జరగలేదంటే ఏం చెప్తారు? ఎందుకు కుటుంబాలు అయిపోయిందంటారు? ఇక్కడ ఉంది ఒకటండి, ఇది 3 తరాల నుంచి అనుభవమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒక తరం వ్యక్తి ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తెలుసు, అన్ని విధానాల కంపెనీల కాడికి ఎక్కడికి వెళ్ళాలి ఏందనేది, ఎక్కడ ఐటీసీ కంపెనీలు ఉన్నాయని ఎక్కడేదనేది ముందు రాష్ట్రం మొత్తం మీద 2 రాష్ట్రాల మీద పరిపాలించిన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తెలుసు. ఇప్పుడు ఈయనకుంది జగన్మోహన్ రెడ్డి గారు. అతన్ని ఏమనట్లా మేము, అతనికి కొన్ని విషయాలు అనేది ఇప్పుడు నా కొడుకు ఏం తెలుస్తుంది, నాకు తెలుస్తుంది నా ఇంట్లో వ్యవహారం. అట్లా రాష్ట్రంలో కూడా అన్నీ పెద్ద కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి తెలుస్తుంది. నా జగన్ గారికి తెలియదు, కొన్ని తెలియదు. కానీ అతను ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, లోకేష్ గారి లాగా తెలుసుకొని మెలకువతోటి డెవలప్ అవుతారు అనుకుంటే తనేంది తెలుసుకోలేకపోతున్నారు. కొన్ని ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు కొంచెం తక్కువే వైసీపీలో ఉన్న వాళ్ళు, టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలు వేరు. అట్లా శ్రద్ధగా అందరినీ ఒక ఘాటికి తీసుకొచ్చే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీకైతే ఏది మంచి ప్రభుత్వం అనిపిస్తుంది? మీకే అవపడుతుంది కదండి మంచి ప్రభుత్వం ఏదనేది ఏందనేది. ఇప్పుడు జనాలకు కావాల్సింది ఏంది, సంక్షేమం అంటే కొంచెం ఆశ అంతే, అంతకుమించి ఆడాలి. అభివృద్ధి అంటే ఆశ కాదండి. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి జాబ్ చేస్తున్నారంటే కుటుంబం మొత్తం కూడా బాగుపడుతుంది, చాలా చక్కగా బాగుపడుతుంది. అలా బాగుపడటానికి కృషి చేసే వాళ్ళే చంద్రబాబు నాయుడు గారండి. అదొకటి. లోకేష్ గారు కూడా ఇంతకుముందున్న లోకేష్ వేరు, ఇప్పుడు ఉండే లోకేష్ వేరు. పవన్ కళ్యాణ్ కూడా సహకరిద్దామంటున్నారు. ఇంకా 10 ఏళ్ళు చేయాలంటున్నారు. ఆ గొప్పతనంగా మాట్లాడారు తను కూడా. ఇంకా 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉంటే డెవలప్ అవుతుందని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. సార్ నమస్తే సార్, మీ పేరేంటి? నా పేరు పురుషోత్తం సార్. అదేవిధంగా ప్రజెంట్ గవర్నమెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? అపోజిట్ పార్టీ వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, ప్రెస్ మీట్లు పెట్టి అంటే ఈ ప్రభుత్వం రౌడిజం చేస్తుంది అంటున్నారు. ఎంతవరకు ఏది రౌడిజం అంటే అసలు ఏ ప్రభుత్వం రౌడిజం అంటారు? ఇది ప్రజాప్రభుత్వం, కూటమి ప్రభుత్వం
ప్రజలు మెచ్చుకుంటున్న ప్రభుత్వం ఇది రౌడీయిజం చేస్తున్నారు, అవి చేస్తున్నారు. రౌడీయిజం అంటే ఏంటి? కారులో వెళ్తే ఓ కారు వేసుకుని వెళ్తుంటే కర్రలెట్టి పొడిచింది రౌడీయిజమా? ఈవేళ కనీసం ట్రాఫిక్ క్లియరెన్స్ కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది, ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడట్లేదు. అది రౌడీయిజమా, ఇది రౌడీయిజమా? ఏది రౌడీయిజం చెప్పండి, ప్రజలైతే మీరే తెలుసుకోవాలి. అది ప్రజలు మీకే వదిలేస్తున్నారు. రౌడీయిజం అనేది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎప్పుడూ లేదు. ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డాడే తప్ప, ఏ సమస్య వచ్చినా సామరస్యంగా పరిష్కరించుకోవాలనుకున్నారే తప్ప, అనేవరే తప్ప ఎప్పుడు కూడా రౌడీయిజాన్ని ప్రోత్సహించలేదు. ఇక ముందు కూడా ప్రోత్సహించే ప్రసక్తి లేదు, చెయ్యరు కూడా. రీసెంట్గా ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటారంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఒక మాట అన్నారు. అంటే కార్పొరేటర్కి ఎమ్మెల్యేకి తక్కువ, ఎల్లకెళ్ళాలి జీవితానికి ఒకసారి అది కూడా అయ్యాడు ఎమ్మెల్యే అని అంటగా ఆయన కామెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ ఇది సిల్లీ థింగ్. అసలు జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటున్నాను, మామూలు వ్యక్తి సీఎం అయ్యాడు. అందులో ప్రజలు ఇచ్చారు, ఒక అవకాశాన్ని ఇచ్చారు, దాన్ని సద్వినియోగం చేసుకోక మానేసి లేనిపోని పవన్ కళ్యాణ్కి ఏంటి? పవన్ కళ్యాణ్ బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ఉంది, బ్రహ్మాండమైన ప్రజా ఆదరణ ఉంది. పవన్ కళ్యాణ్ రేంజ్కి తగ్గ పదవే ఇవాళ. దాన్ని యూటిలైజ్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ ఇంకా భవిష్యత్తు ఉంటుంది. పవన్ కళ్యాణ్ అలా విమర్శించడం అనేది అది అవివేకం, జగన్మోహన్ రెడ్డి యొక్క అవివేకం. జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు కాదు. ఇప్పుడు కూడా రాజకీయం అంటే ఏంటో తెలియని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. నెక్స్ట్ వచ్చి 30 సంవత్సరాలు మేమే వస్తామని చెప్పి వైసీపీ లీడర్ అంటున్నారు కదా, జస్ట్ ప్రెస్ మీట్లు పెట్టి కింద ఉన్న ఎమ్మెల్యేలతో కూర్చోబెట్టుకొని అన్నారు కదా, అప్పుడు అలా అన్నారు 30 సంవత్సరాలు ఉంటాడు జగన్మోహన్ రెడ్డి అని. జగన్మోహన్ రెడ్డిని సర్వనాశనం చేసింది కూడా ఆ క్వార్టరీయే. అది అంతే తప్ప ఈ రోజున 30 సంవత్సరాలు కాదు, ఉన్న 5 సంవత్సరాలు క్లీన్ గవర్నమెంట్ ఇవ్వాలి, సంక్షేమం ఇవ్వాలి, అభివృద్ధి ఇవ్వాలి. ఈవేళ పరుగులు తీస్తుంది అభివృద్ధి. అలాగే సంక్షేమ కార్యక్రమాలు కాదు, ఒక్కొక్కటి ఏ విధంగా అమలు జరపాలో, ఏ విధంగా నడపాలనేది చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలోని కుటుంబ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఒక ప్లానెట్ ప్రకారం వెళ్తుంది. అలాగే ఈవేళ లోకేష్ బాబుని చూసుకుంటే రేపు భావితరాలకి మహానాయకుడు లోకేష్ బాబు. ఒక తన ఎడ్యుకేషన్ మినిస్టర్గా యువతకు ఏ విధంగా సపోర్ట్ చేయాలి, యువతను ఏ విధంగా పైకి తీసుకురావాలనే భావంతో ఒక ఎడ్యుకేషన్కు ఉన్న విలువను 3 రెట్లు చేస్తున్న మంచి మేధావి లోకేష్ బాబు వల్ల యువత భవిష్యత్తులో బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది. అభివృద్ధి చెందడానికి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.